జర్నీ చెప్పండి సార్. అంటే మీరెందుకు ఎళ్ళాల్సొచ్చింది? సినిమా ఇండస్ట్రీలో మీరు నాకొక ఉంటది ఖచ్చితంగా ఒక ప్లేస్ అనేది మీరెలా డిసైడ్ అయ్యారు? ఫాదర్‌కి సినిమాలు చూడటం పిచ్చుండేది. మా చిన్నప్పుడు మాకు ఇంట్లో టీవీ కూడా నేను 9థ్ క్లాస్‌కొచ్చే వరకు మా ఇంట్లో టీవీ లేదు. హ్మ్. రేడియో ఒకటే. సో, సో మాకేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమా. హ్మ్. నాన్నగారు ఇలా బ్యాంక్ నుంచి రాంగానే అన్నయ్యలిద్దరు నాకంటే పెద్దాళ్ళు గదా! వాళ్ళు కొంచెం వేరే యాక్టివిటీస్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. నేను ఖాళీగా ఉన్న టైము నన్ను తీసుకున్న రెండో క్లాస్‌లో స్టేట్ బ్యాంక్ జోనల్ కాంపిటీషన్స్ పెడితే ఎవ్రీ డే ఫస్ట్ షోకి 'ముత్యాల ముగ్గు' సినిమాకి తీసుకెళ్లారు. దాన్ని మోనో యాక్షన్ చేయించారు. ఓకే. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేజ్ మీద. మీకు? మీకు ఆ ఫోటో షేర్ చేస్తాను. చేయండి. చేయండి. లే నేను రావు గోపాలరావు. హ్మ్. అందులో ఆ మోనో యాక్షన్‌లో మధ్యలో ఒక సీక్వెన్స్‌లో సెక్రటరీ కింద మా రెండో అన్నయ్య వచ్చిపోతాడు. హ్మ్. హ్మ్. బట్ ఫుల్ లెంగ్త్ మోనో యాక్షన్ లాగా దాన్ని సో, ఆ డైలాగులు బట్టి కొట్టి మేనరిజమ్స్ బట్టి కొట్టడం కోసం ఆహ్, అయితే సడెన్‌గా లాల్చీ కుట్టిచ్చారు. ఆ లాల్చీని మర్చిపోయారు కాంపిటీషన్ టైంకి మా ఫాదర్, మదర్. మర్చిపోయి నేను నా నా కరెక్ట్‌గా స్టేజ్ ఎక్కే ముందు చూస్తే లాల్చీ లేదు. సో, హ్మ్. కొంచెం లూజ్‌గా, పొడుగ్గా ఏముంటుందంటే పెద్దన్నయ్య చొక్కా విప్పించి ఏయించారు. ఓకే. సో, అనుకోకుండా ఆ ఫోటోలో ముగ్గురు ఉన్నట్టే. ఆ పెద్దన్నే చొక్కా గూడా ఉంది. ఆ! సో, ఆ ఫోటో చూస్తున్నప్పుడల్లా సరదాగా ఉంటుంది. ఆ గెటప్ సగం మీసం పెట్టి, కండువా పెట్టి నేను చూసాను. బట్ మీరు పంపించండి నా మీకు దగ్గర. పంపిస్తాను. డెఫినెట్‌గా పెడతా. అది అలా ఫాదర్ ఏంటంటే రిపీటెడ్‌గా సినిమాలు చూపియటం. తెలియకుండా మా మదర్ ఊరెళ్ళినప్పుడు ఈయన జంగారెడ్డిగూడెంలో ఆహ్, ఇద్దరం అప్పుడు పెద్దన్నయ్య లేడు. రెండో అన్నయ్య నేను ఇద్దరమే ఉన్నప్పుడు రోజు సాయంత్రం మమ్మల్ని మా అల్లరి భరించలేక లవ్ కుశ థియేటర్‌లో దింపేసి ఎళ్ళిపోయేవాళ్ళు. సో, ఈవినింగ్ మా మదర్ వచ్చి తెగ మేము ఒక 15 రోజులు రోజు ఒకే థియేటర్‌కెళ్ళి 'లక్ష్మీ సౌభాగ్య' జంగారెడ్డిగూడెం. ఆయన వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి రాత్రి 9కి అలా వచ్చే టైంకి మేము ఒకే సీట్‌లో ఎవ్రీ డే కూర్చొనున్నాము. హ్మ్. ఆ సినిమా మారింది. 'లవ కోసం' పోయి 'అల్లుడు పట్టిన భరతం' వచ్చింది. అది కూడా వారం రోజులు సో, అలా తెలియకుండా సినిమా థియేటర్‌లో ఎక్కువ గడిపాను నేను. ఓకే. నేను నైన్త్ క్లాస్ అయిపోయాక ఒకరోజు ఇంటికొచ్చేసరికి మదర్ కొట్టారు లింగపాలెం అనే పల్లెటూరులో. హ్మ్. ఎందుకు కొడుతున్నారో తెలీదు. చితక్కొట్టారు. చూస్తే డైరీ చదివారు ఇల్లు సర్దుతూ. హ్మ్. ఆ డైరీలో ఏముండదు. సీక్రెట్స్ ఉండవు, ఏముండవు. నేను చూసిన సినిమాల సంఖ్య ఉంది. పేర్లతో సహా రాసుకున్నా. అన్ని సినిమాలు చూసేసారనే. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 425 సినిమాలు ఎలా చూసాను. అది ఎప్పుడు ఇంట్లోనే ఉన్నావు గదా! ఎలా చూసారు నేను మా నిజంగానే? తాతగారి దగ్గరికి ఏలూరెళ్తే, పొద్దున్నే తాతగారి దగ్గర ఒక పావలా తీసుకుంటా. మళ్ళీ దేవుడి గదిలో నుంచి ఒక పావలా తీసుకోవటం. ఏలూరుకెళ్ళినందుకు మా పేరెంట్స్ ఇచ్చిన దాంట్లోంచి ఒక పావలా తీసుకోవడం. రోజుకి 4 షోలు, 5 షోలు చూసి పడేయటం. ఒక్కొక్కసారి 4, 5 రోజుల్లో నేను 50-70 సినిమాలు అట్లా అన్ని 4 షోసు. హ్మ్. సో, అక్కడే థియేటర్‌లోనే ఏదో ఒకటి తినేయటము. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇప్పటికి నా జీవితంలో అందరూ నేను ఇండస్ట్రీకొచ్చిందే సినిమాల్లో ఉన్న ఇయర్స్ అనుకుంటారు. నేనసలు ఇంట్లో ఉన్నది చాలా తక్కువ. సినిమాల్లోనే ఉన్నారయితే. నేను థియేటర్‌లోనే ఉన్నాను. సో, అది పిచ్చిలాగా ఉండింది నాకు. నేను అంటే ఇప్పుడు చెప్తే అనవసరం పిల్లల్ని రాంగ్ రూట్‌లో పడేసినట్టు మా పిల్లలు కూడా లింగపాలెంలో నాన్నగారు లోన్ ఇచ్చారు. మా మాస్టర్ గారి అల్లుడికి. ఆయన క్లోజు. అన్నయ్య ఆవిడ అక్కయ్య అంటాం వాళ్ళ పెళ్లి మా ఇంట్లో జరిగింది. మాకు ఆడపిల్లలు లేరని ఫాదర్, మదర్ అన్ని వాళ్ళు కూడా సొంత కూతురులాగా చేసాం సుజాత అక్కయ్య గారని. ఆ కృష్ణ మాస్టర్ గారి అల్లుడు. ఆయన కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టారు. ఫాదర్ బ్రాంచ్ మేనేజర్. సో, హ్మ్. కొంచెం ఎళ్ళినప్పుడల్లా చాక్లెట్ ఇస్తారు. ఓకే. ఇలా కాదని చెప్పి అకౌంట్ రాయండి నాకు 10 చాక్లెట్‌లు కావాలని తీసుకెళ్ళి క్లాస్‌లో అమ్మేసేవాడిని. అమ్మి సినిమాకెళ్ళిపోయింది. అప్పటి సో, నుంచి బిజినెస్ క్రికెట్ ఉంది. సినిమా బిజినెస్. సినిమా బిజినెస్ కాదు. టికెట్ డబ్బులు ఎలా వస్తాయి? అదే. మా ఫాదర్ బజాజ్ చేత కొంటే ఇంటర్మీడియేట్ టైమ్‌లో క్లచ్ వైర్ కట్ చేసేవాడిని. ఎందుకు? చేస్తే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళమంటారు. తీసుకెళ్తే రూ. 15 ఇస్తారు. అది రూ. 10లో సెట్ చేసి రూ. 5 పెట్టి సినిమాకి పోయేవాళ్ళం. అబ్బబ్బబ్బా! పాపం ఇప్పుడు తెలిస్తే కొడతారు. ఇంకేం అనలేరులెండి. కాకపోతే ఏంటంటే ఆహ్,
తప్పుడు పనులు ఎప్పుడు చేయలే. లైక్ అంటే ఆ ఏజ్‌లో తెలుసో తెలీదో నేను ఇవాళ ఏ కెరీర్‌లో ఉన్నానో ఆ పనే చేశాను. అది అదృష్టం అని అనుకుంటా. లేదంటే మనసంతా అప్పుడు నువ్వే ఇదే మైండ్ సెట్ దురలవాట్లకి బానిస అవ్వటానికో, వ్యసనాలకు బానిస అవ్వటానికో వాడుంటే ఏంటి పరిస్థితి అని నాకు ఇప్పుడు తలుచుకుంటే భయమేస్తుంది. నిజం. నిజం సార్. ఇవాళ నా బ్రెడ్ విన్నర్ కోసమే నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశానే తప్ప నాకేం వేస్టేజ్ లేదు. అదే. కానీ ఇప్పుడు పిల్లలకి నేను మా అబ్బాయికైనా ఏం చెప్తానంటే, నువ్వు నా అంత అగ్రెసివ్‌గా నువ్వు ఇది కెరీర్ అనుకుంటే నువ్వేమైనా చెయ్యి. నేను ఐ డోంట్ స్టాప్. కెరీర్ కాకపోతే మాత్రం నువ్వు బ్యాలెన్స్‌డ్‌గా చెయ్యి. కరెక్ట్. దాన్ని పిచ్చిగా చేయకని చెప్తాను. ఏదైనా అంతే. కరెక్ట్. ఆ! అయితే సార్ ఇప్పుడు అక్కడి నుంచి నాకు చెన్నై చెన్నై ఏంటంటే ఇంక విజయవాడలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతున్న టైంలో మనం డిగ్రీ గ్యారంటీగా తప్పుతానని భయం ఉండేది. కానీ అప్పటికే నేను ఇంటర్మీడియట్‌లో ఒకసారి కె. విశ్వనాథ్ గారు, రావుకొండరావు గారు వీళ్ళందరూ కలిసి శ్రీనివాస కళ్యాణం అని అప్పుడు మెడ్రాస్ తెలుగు అకాడమీ వాళ్ళు ఊరూరా శ్రీనివాస కళ్యాణం అని ప్రోగ్రామ్ చేశారు. జానక్ గారు వచ్చి పాటలు పాడి. అప్పటికే నేను అనకాపల్లిలో సీతారామ శాస్త్రి గారు ఇలాంటి ఒక ప్రోగ్రామ్‌కి విశ్వనాథ్ గారు వెళ్తే ఒక పాట రాసిచ్చారు అని చెప్పి మా బావ చెప్తే, ఆయన ఆ సిరివెన్నెల సినిమా అప్పుడు నేను 8థ్‌లో ఉన్నప్పుడు. సో ఇది మైండ్‌లో ఉండిపోయింది. సో పాట రాసిస్తే విశ్వనాథ్ గారు అవకాశం ఇస్తారు. అదే అర్థమైంది. అనగా మనకి ఏం తెలుసు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లోనో, సెకండ్ ఇయర్‌లోనో ఈ శ్రీనివాస్ కళ్యాణ్ సెకండ్ ఇయర్. అప్పుడు విశ్వనాథ్ గారు ఫ్రంట్ రోలో కూర్చుంటే పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకి నేను రాసిన ఒక పాట ఇచ్చి, అది కొంచెం క్లాసికల్ కీర్తన లాంటిది. త్యాగరాజ స్వామి పాటల్లో విని విని పెరిగాం కదా, అందులోంచి తలో పదం పెట్టి వాటి అర్థాలు వెతుక్కుని మళ్ళీ కొత్త పదాలతో దాన్ని బ్రిడ్జ్ చేసి, సో ఆ ఫ్లేవర్ ఉండేలాగా చేసి ఒక పాట విశ్వనాథ్ గారికి ఇలాంటిది నచ్చుతుందని చెప్పి అది నాట్య కళారాధనం సంగీత సప్త స్వరోపాసనం అని ఇలా ఒక పాట రాసేసి, గుర్తుందా? పాడండి ఒకసారి ఊరికే. పాడితే పాడటం కష్టం కానీ పూర్తి లిరిక్ గుర్తులేదు. మా బావ బాగా పాడేవాడు. వాడు దాన్ని ట్యూన్ చేసి పాడుకుంటాడు అనమాట. సో మేము ఇప్పుడు కూడా కలిసినప్పుడు వాడు మొదలు పెడతాడు సరదాకి. అయితే అలా ఆ పాట ఇచ్చేసాను. ఆ తర్వాత ఆయన రియాక్షన్ తెలుసుకోవటానికి ఆయన ఆ నైట్ మెయిల్‌లో వెళ్ళిపోతుండేవాడు. సో అక్కడ అనుపమ హోటల్లో వీళ్ళందరూ స్టే చేశారని తెలిసి అక్కడికి వెళ్ళి కారిడార్లో నుంచుని ఉన్నాను. ఆయన ఎప్పుడు లగేజ్ తీసుకుని బయటకు వస్తే అప్పుడు కారిడార్లో అడుగుదాం. వచ్చారు గురువుగారు. నేను అడిగాను ఇలాగా, మీకు పాట ఇచ్చానండి అంటే, పాట దేనికి ఇచ్చావమ్మా అన్నారు. అంటే లేదు, మీరు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతారు. శాస్త్రి లిరిక్ రైటర్ అవుదామని నాకు పాట పాడి వినిపించాడు, నాకు నచ్చింది, పిలిచాను. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి అంటే వచ్చి అసిస్టెంట్గానే పని చేయాలి కదా, పాట ఎందుకు రాసావు, వచ్చి రాని తెలుగులో అంటే చెల్లు మంది తగిలి అంటే మీకు ఎలాగో అలా మీకు నా ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావాలని చెప్పాలనండి అంటే, నువ్వేం చదువుతున్నావు అన్నారు. మీరు రమ్మంటే ఇప్పుడు వచ్చేస్తానండి, సీనియర్ ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ కూడా రాయాలని లేదు అన్నాను. వచ్చే ఆయన నిజంగా దర్శకుడు దార్శనికుడు అని ఎందుకు అంటారో చెప్తాను. ఇదే ఎగ్జాంపుల్, ఇది చాలామంది పనికొస్తుంది. వచ్చే తరంలో బహుభాషల నటీనటులతో పని చేయాలి కాబట్టి బేసిక్గా చదువుకోకపోతే ఇండస్ట్రీకి రాకుండా ఆ రోజు చెప్పాడు. మా రోజుల్లో లాగా చదువుని నెగ్లెక్ట్ చేసి ఇండస్ట్రీకి వస్తే నెక్స్ట్ జనరేషన్లో సర్వైవ్ కారు. ఒక హిందీ యాక్టరు, ఒక బెంగాలీ యాక్టరు, ఒక కన్నడ యాక్టరు, ఒక తెలుగు యాక్టర్ని కలిపి సెట్లో నువ్వు ఏం చెప్తావు కామన్గా ఒక సీను అంటే, ఈ గ్లోబలైజేషను అండ్ ఇప్పుడు సినిమా తీరుతెన్నులు ఆయన అప్పుడే పసిగట్టి చెప్పి కనీసం సాలిడ్గా ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకునిరా, ఇండస్ట్రీకి వస్తే అందరూ క్లిక్ అవుతారని లేదు, ఫెయిల్ అయితే కూడా నీ చదువు నేను కాపాడాలి కదా. వెంటనే ఇంటికి వెళ్ళి ఇంక డిగ్రీ ఫినిష్ చేసి వెళ్దామని డిసైడ్ అయ్యి, డిగ్రీలో సౌండ్ అండ్ లైట్ ఎందులో ఉంటుందని వెతికితే బీఎస్సీ, ఆబ్వియస్లీ సైన్స్ స్టూడెంట్ అయిపోయాను.